హలో గైస్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అనురాధ. సో ఇవాల్టి మొన్న టాపిక్ ఏంటంటే సైకియాట్రీ డిసీజ్ అన్నమాట. సో స్క్రీజోఫ్రేనియా అంటాం. సో స్క్రీజోఫ్రేనియా అనేది ఒక సైకియాట్రీ డిసీజ్ అన్నమాట. మామూలుగా మన మెంటల్ స్కోర్ని ఎలా చూస్తారు, లైక్ మనం మాట్లాడే విధానం కానీ, మనం బిహేవ్ చేసే విధానం కానీ, సో మన నడవడిక కానీ, సో మనం ఏదైనా క్వశ్చన్ వస్తే దానికి రిప్లై ఇస్తాం కదా, సో ఆ వేని బట్టి మన మెంటల్ స్కోర్ అయితే డిసైడ్ చేస్తారనమాట. అండ్ సో ఈ స్క్రీజోఫ్రీనియా అనేది కంప్లీట్గా ఈ మెంటల్ ఎబిలిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది అన్నమాట. సో ఎలా రిఫ్లెక్ట్ చేస్తుంది అనేసి అంటే స్క్రీజోఫ్రీనియా ఇట్ మెయిన్లీ ఎఫెక్ట్స్ మన ఆలోచిస్తాం కదా, సో మెంటల్ ఎబిలిటీ, ఆ థింకింగ్ ఎబిలిటీ కానీ, అండ్ వన్ మోర్ థింగ్ మోటార్ ఎబిలిటీ కానీ, సో మన నడవడిక కానీ, మనం మాట్లాడే విధానం కానీ, మనం రిప్లై ఇచ్చే విధానం కానీ, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బిహేవియర్ పైన అయితే డిపెండింగ్ అయి ఉంటుంది అన్నమాట. సో ఈ స్క్రీజోఫ్రేనియాలో మెయిన్లీ ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి, లైఫ్ చేంజింగ్ సిమ్టమ్స్ కానీ, అండ్ కరెక్ట్గా డయాగ్నోస్టిక్ మనం లైక్ ఈ డిసీజెస్ ఉంది అనేది అయితే చెప్తారు కదా, సో అలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయి అనేసి అంటే సో మెయిన్లీ 2-3 ఉంటాయన్నమాట. సో ఫస్ట్ వన్ ఈస్ హెల్యూసినేషన్స్. హెల్యూసినేషన్స్ అంటే ఎలా అంటే లైక్ ఇది మన మెంటల్ ఎబిలిటీ పైన కంప్లీట్గా ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. సో కంప్లీట్గా ఎఫెక్ట్ చూపించి హెల్యూసినేషన్స్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఎలా అంటే ఈ హెల్యూసినేషన్స్ అంటే మెయిన్గా ఏం చేస్తాం, మనకు కనపడినాటివి కనిపించేటట్టు ఊహించుకుంటాం అన్నమాట. కనపడినాటి కనిపించేటట్టు ఊహించుకుంటా. అండ్ వన్ మోర్ థింగ్ అసలు జరగనాటివి విన్నట్టు ఊహించుకుంటారనమాట. సో అది కరెక్ట్గా ఎలా చెప్పొచ్చు అనేసి అంటే ఓకే ఫైన్, ఇది ఎలా చెప్పాలంటే లైక్ సంథింగ్ మ ఆ పేషెంట్ ఏమనుకుంటాడంటే ఓకే అది జరిగింది ఇలాగా, లైక్ ఇది నాకు జరిగింది, లేదంటే ఎవరైనా వచ్చి నన్ను చంపేస్తారు, సో వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు, నేను విన్నాను, రాత్రే విన్నాను, అదిగో అక్కడ నిలబడుకుని వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారు, నన్నే చంపడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇలాగ అయితే థింకింగ్ ఎబిలిటీ అయితే ఉంటుందన్నమాట. సో ఈ కాగ్నిటివ్ థింకింగ్ అనేది కంప్లీట్గా ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో అంటే ఎవరైనా ఒకరు వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు, లేదా వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తున్నారు, లేదా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అనేది అయితే హెల్యూసినేషన్స్ అయితే జరుగుతాయి అన్నమాట. సో మనకి అసలు జరగనాటివి కూడా మనం వింటున్నట్టు, ఎవరో మనల్ని చంపేయడానికి మాట్లాడుతున్నట్టు, ప్లాన్ వేస్తున్నట్టు కంప్లీట్గా ఇలాగే ఉంటుందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ వండుకునేసి డెల్యూషన్స్ అనమాట. డెల్యూషన్స్ అంటే ఎలా ఉంటుందంటే లైక్ కంప్లీట్గా నమ్మేస్తాం అన్నమాట. ఎలా నమ్మేస్తామంటే ఓకే ఫైన్, వాళ్ళు మనల్ని కిడ్నాప్ చేయాలనుకున్నారు, ఓకే కిడ్నాప్ అయిపోతాం రాత్రికి, మన లైఫ్ ఇంతే, ఈ రాత్రికి కంప్లీట్ అయిపోతుంది మన లైఫ్, అట్లా ఆలోచిస్తారనమాట. సో అలా ఆలోచించి ఏం చేస్తారంటే కంప్లీట్గా 100% అది నిజమని నమ్ముతారన్నమాట. సో నిజమని నమ్మేసి ఇట్లా హెల్యూసినేషన్స్, ఇట్లా డెల్యూషన్స్, అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటంటే డిస్ఆర్గనైజ్డ్ థింకింగ్ అనమాట. సో డిస్ఆర్గనైజ్డ్ థింకింగ్ అంటే ఇప్పుడు మనం ఉన్నాము, సో మనం ఒక వర్క్ చేయాలనుకోండి, సో మనం ఆ వర్క్ డివైడ్ చేసుకుంటాం. ఫస్ట్ ఇది చేయాలి, నెక్స్ట్ ఇది చేయాలి, ఆ తర్వాత ఇలా చేయాలి, ఈ ప్యాటర్న్లో చేయాలి అనేది అయితే ఉంటుందన్నమాట. సో మన కాగ్నిటివ్ ఎబిలిటీ అయితే సో ఒక వర్క్ ఇచ్చారనుకోండి, ఇట్లా ప్యాటర్న్గా డివైడ్ చేసుకొని చేస్తామన్నమాట. కానీ ఇట్లా సైకియాట్రీ వాళ్ళకి ఏమవుతుందంటే లైక్ ఈ పాన్ చేంజ్ అవుతూనే ఉంటాయన్నమాట. ఒక ఆర్గనైజర్ ఫామ్లో అయితే ఉండవు అన్నమాట. సో కీప్ ఆన్ చేంజింగ్స్ మారుతూనే ఉంటాయి, థింకింగ్ అనేది మారుతూనే ఉంటుంది. ఓ లేదు వాళ్ళు ఇప్పుడు మనల్ని చంపేస్తారు, మనం ఏం చేయాలి, లేదు ఇది కాదు నెక్స్ట్, సో స్కిప్ అవుతూ ఉంటాయి అన్నమాట. థాట్స్ అనేటివి సెకండ్ టు సెకండ్ స్కిప్ అవుతూ ఉంటాయి. సడన్గా ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాం, సడన్గా ఇక్కడ గురించి మాట్లాడతారు, సడన్గా టాపిక్ డైవర్షన్ అవుతుందన్నమాట. సో ఒక టాపిక్ పైన అయితే కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ చేయరన్నమాట. సో టాపిక్స్ అనేటివి స్కిప్ అవుతూ ఉంటాయన్నమాట. సో దాన్ని డిస్ఆర్గనైజ్డ్ థింకింగ్ అనేసి అయితే అంటారన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ మోస్ట్లీ నెగిటివ్ సింప్టమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయన్నమాట.
యాహ్! సో, నెగెటివ్ సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే ఎవరితో మాట్లాడరనమాట. సో, ఫ్రెండ్స్‌తో కానీ, ఫ్యామిలీస్‌తో కానీ ఎవ్వరితో మాట్లాడరు. అండ్ సెల్ఫ్ ఐసోలేషన్ ఉంటుందనమాట. సో, సెల్ఫ్ ఐసోలేషన్ అంటే వాళ్ళే ఒక కార్నర్ చేసేసుకుంటారు. లైక్ ఇదే మన లైఫ్. మనం ఎవరితో మాట్లాడకూడదు. ఎవరితో అయినా మాట్లాడితే వాళ్ళొచ్చి మనల్ని ఏసేస్తారు. సో, ఇలాంటి థింకింగ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ విత్‌డ్రావల్ ఫ్రమ్ ద సొసైటీ అన్నమాట. సో, సొసైటీలో మింగిల్ అవ్వరు, ఫ్యామిలీతో మింగిల్ అవ్వరు, అలోన్‌గా ఉంటారు. అండ్ వన్ మోర్ థింగ్ తన పనులు తాను చేసుకోలేకపోతారనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ట్రబుల్స్‌కి రీజన్ అవుతానే ఉంటారు. కీప్ ఆన్ సూసైడల్ థాట్స్ వస్తా ఉంటాయి. సూసైడల్ టెండెన్సీస్ వస్తా ఉంటాయన్నమాట. సో, సూసైడల్ టెండెన్సీ అంటే వాళ్ళు ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోయి ఆ థాటు సో, అట్‌మోస్ట్ టైంలో డ్రాప్ అవ్వడం అనమాట. సో, ఇలాగా ఉంటుందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ వీటికి ఎగ్జాక్ట్ రీజన్స్ అనేటివి మన దగ్గర ఉండవన్నమాట. ఎగ్జాక్ట్ రీజన్స్ అనేటివి మనం ఫైల్ చేయలేమన్నమాట. ఎందుకంటే ఈ ఈ విధంగా సైకియాట్రీ మెంటల్ ఎబిలిటీని తగ్గించడానికి మెనీ కాజెస్ అయితే ఉంటాయన్నమాట. సో, వన్ ఆఫ్ ద బెస్ట్ కాజ్ ఏంటి అనేసంటే వాళ్ళ ఎన్విరాన్మెంటల్ థింగ్స్ అనమాట. సో, వాళ్ళు ఏ ఎన్విరాన్మెంట్‌లో అయితే పెరిగారు, ఏ స్ట్రెస్‌లో అయితే పెరిగారు, ఎంత స్ట్రెస్‌లో పెరిగారు, లేదంటే పోవర్టీలో పెరిగారా? కొంతమంది ఎలా ఉంటుందంటే లైక్ పోవర్టీ ఎక్కువ ఆలోచించి ఏం చేస్తారంటే ఒక ట్రాన్స్‌లోకి వెళ్ళిపోతారనమాట. ఓకే. ఫైన్. మనం ఇంకా డెవలప్ అవ్వలేం. మన లైఫ్ ఇదే. ఇట్లా సెల్ఫ్ డిప్రెషన్ అనమాట. సెల్ఫ్ మోటివ్ డిప్రెషన్ అనమాట. వాళ్ళే కార్నర్ చేసుకునేసి వాళ్ళు డిప్రెషన్‌లో ఉన్నారనుకునేసి ఒక టైటిల్ యేసుకుంటారనమాట. వన్ మోర్ థింగ్ ఏంటంటే లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్ కానీ, ఫ్యామిలీ హిస్టరీస్ కానీ మోస్ట్‌లీ ఫ్యామిలీ హిస్టరీస్ ఉండే వాళ్ళవి ఒక 45% అయితే ఎఫెక్ట్ అవుతాయన్నమాట. సో, నెక్స్ట్ జనరేషన్స్ అయితే. సో, వన్ మోర్ థింగ్ అనుకునేసి ఆ లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్. సో, వాళ్ళకి లైఫ్‌లో జరిగిన ప్రతి విషయాలైతే ఉంటాయో వాటిని మెయింటైన్ చేసుకుంటారనమాట. సో, వాటి ఎఫెక్ట్ కూడా ఉంటుందన్నమాట. ఒకవేళ సడెన్‌గా మనకు నచ్చిన వాళ్ళు చనిపోయినా, లేదంటే మనకు బాగా కావాల్సిన వాళ్ళు చనిపోయినా, లేదంటే మనకు సడెన్‌గా ఫినాన్షియల్ కష్టం వచ్చినా, టోటల్ ఇప్పుడు ఒక కోటీశ్వరుడు ఉన్నారనుకోండి, సడెన్‌గా బిజినెస్ లాస్ అయినా కూడా డిప్రెషన్‌కెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇవన్నీ కాజెస్ అన్నమాట. సో, ఈ స్కిజోఫ్రెనియా అనే డిసీజెస్‌కి. సో, వీటికి మెయిన్‌గా ఎలా అంటే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేసంటే సో, ప్రివెన్షన్ అయితే ఉండదనమాట. కంప్లీట్ ప్రివెన్షన్ అనేది ఉండదు. కాకపోతే ట్రీట్మెంట్ తీసుకో ఉండగా మెంటల్ ఎబిలిటీ అనేది చేంజ్ చేసుకోవచ్చనమాట. వన్ మోర్ థింగ్ అనుకునేసి వీటికి రిహాబిలిటేషన్ సెంటర్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. సో, రిహాబిలిటేషన్ సెంటర్స్ అంటే ఏంటంటే ఆ గ్రూప్ ఆఫ్ సైకియాట్రీ పీపుల్ అయితే ఉంటారు కదా! సో, ఎవరెవరైతే ఈ మెంటల్ ఇష్యూస్‌తో అట్లా దిగులు పడున్నారో లేదా మెంటల్ ఇష్యూస్‌కి గురైయున్నారో వాళ్ళందరినీ తీసుకొనెళ్ళి ఒక ఎన్విరాన్మెంట్‌లో అయితే పెడతారనమాట. సో, అలా ఎన్విరాన్మెంట్‌లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే డైలీ వాళ్ళకొక టాస్కులు ఇస్తారు. సో, ఆ టాస్కులు చేయడం కొద్దీ ఏమవుతుందంటే వాళ్ళ మైండ్ అనేది డిప్రెషన్ నుండి డైవర్ట్ అవుతుంది. సో, మాక్సిమం అలా డైవర్ట్ అవ్వగలిగి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగారనుకోండి, వాళ్ళు మంచి ఫామ్‌లో వచ్చేస్తున్నట్టయితే అర్థం అన్నమాట. సో, రిహాబిలిటేషన్ సెంటర్స్ లైక్ 1 ఇయర్, 2 ఇయర్స్ అలాగే ఉంటారా? మళ్ళీ ఉండకూడదు అనేది ఏం లేదండి. కొంతమందయితే లైఫ్ లాంగ్ కూడా ఉంటారనమాట. లైక్ రీసెంట్‌గా నేను 3 ఇయర్స్ బ్యాక్ కడబంస్ అయితే వెళ్ళొచ్చాను. ఇది బెంగుళూరులో అయితే ఉంటది. కడబంస్ అని చెప్పి బెస్ట్ సైకియాట్రీ రిహాబిలిటేషన్ సెంటర్ అనమాట. సో, అది ప్రైవేట్ వన్ను. అక్కడ ఎలా ఉంటారంటే ఈ సైకియాట్రీ పేషెంట్స్ అందరూ ఉంటారు కదా! సో, ఒక్కొక్క బ్లాక్‌లో ఒక్కొక్కరిని పెట్టుంటారనమాట. ఒక్కొక్క డిసీజ్ ఉన్న వాళ్ళని, సైకియాట్రీ ఇష్యూ ఉన్న వాళ్ళని, ఒక్కొక్క బ్లాక్‌లో డిప్రెషన్ ఇష్యూ ఉన్న వాళ్ళని అలా పెడతారన్నమాట. సో, వాళ్ళకి థెరపీస్ అంటారు. థెరపీస్ అంటే ఏంటంటే వాళ్ళని డిప్రెషన్‌లో ఉండి తీసి బయట లాగేయడం అన్నమాట. సో, థెరపీస్ మ్యూజిక్ థెరపీ, స్టడీ థెరపీ, ప్లేయింగ్ థెరపీ, ఫుడ్ థెరపీ అండ్ ఇలాంటి వొకేషనల్ థెరపీస్ అయితే ఉంటాయి కదా! లైక్ వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ లైఫ్‌లో సో, వాటిని అచీవ్ అవ్వడానికి వీళ్ళు హెల్ప్ చేస్తారన్నమాట. ఒకటి ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఫిజికల్ టెస్ట్ ఎలా ఉంటుందంటే లైక్ ఈఈజీ అంటారు. ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రఫీ అని అయితే అంటారనమాట.
సో ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ అంటే ఏంటంటే అదొక టెస్ట్ అన్నమాట. ఫిజికల్ టెస్ట్ అంటే ఏంటంటే ఒక ఒక ఈసీజీ ఉంటది కదా! లైక్ గుండెకి మనం మిషన్ తీస్తారు కదా! సో, అలా అయితే ఒకటుంటుందన్నమాట. సో, దాన్ని సేమ్ అలాగే తల మీద ఎలక్ట్రోడ్స్ ఉంటాయన్నమాట. చిన్ని చిన్ని ఇనుములతో ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. అవన్నీ తల మీద ఇలా పెట్టేసి ఏం చేస్తారంటే కరెంట్ పాస్ చేస్తారంట. ఐ మీన్ చార్జెస్ పాస్ చేస్తారనమాట. సో, ఆ చార్జెస్ ఎప్పుడైతే పాస్ అవుతాయో, ఆ చార్జెస్ మన బ్రెయిన్‌కి వెంటనే ఎఫెక్ట్ అయ్యి బ్రెయిన్‌లో ఉన్న ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌ని చేంజ్ చేస్తుందన్నమాట. సో, ఎప్పుడైతే బయట ఛార్జ్ వల్ల లోపల ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అయితే చేంజ్ అవుతాయో, సో, అప్పుడు థింకింగ్ ప్యాటర్న్ అనేది మనిషికి చేంజ్ అవుతుందన్నమాట. సో, అది ఇంకా వర్స్ట్ కావచ్చు, లేదా బెస్ట్ కావచ్చు. మోస్ట్‌లీ బెస్టే అన్నమాట. సో, వాళ్ళు సూసైడల్ టెండెన్సీలో ఉన్నారనుకోండి, వాళ్ళ ఎలక్ట్రిక్ మూవ్‌మెంట్ చేంజ్ అయ్యాయనుకోండి, వాళ్ళు మంచిగా ఐ మీన్ మంచిగా పాజిటివ్‌గా థింకింగ్ చేసే ఒక ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. యాహ్! అండ్ వన్ మోర్ థింగ్ ఐ మీన్ ఈజీకి ఏ డిసీజెస్‌కి ఇంకా ఈజీ తీస్తారు అనేసంటే ఫిట్స్ వస్తాయి కదా! ఫిట్స్ వస్తున్నాయనుకోండి. సో, ఫిట్స్ ఎందువల్ల వస్తాయి? మన బ్రెయిన్‌లో అయితే ఒక న్యూరాన్ నుండి ఇంకో న్యూరాన్‌కి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అయితే పాస్ అవుతూ ఉంటాయన్నమాట. సో, ఒక న్యూరాన్ నుండి ఇంకో న్యూరాన్‌కి ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఎప్పుడైతే పాస్ అవుతాయో, సో, వాటినైతే చేంజ్ చేస్తుందన్నమాట. అవి అబ్నార్మల్‌గా ఉన్నప్పుడు ఈ సీజర్స్ కానీ, ఫిట్స్ కానీ, ఎపిలెప్సీ కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇలాగ ఫిట్స్ వస్తున్నాయనుకోండి, మనిషి చనిపోయే ప్రమాదం అయితే ఉంటుందన్నమాట. సో, అలాగా సో, అందువలనైతే ఈఈజీ అయితే టెస్ట్ చేస్తారనమాట. సో, బయట నుండి ఈ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది లోపలికి అప్లై చేసినప్పుడు లోపల ఎలక్ట్రికల్ కరెంట్ అనేది చార్జెస్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. సో, అలాగా ఈఈజీ థెరపీ ఐ మీన్ ఈఈజీ టెస్ట్ అయితే చేస్తారన్నమాట. సో గైస్, వీడియో చూసేసారు కదా! వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.